ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి చాలా విశేషమైనది, సర్వజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలోచన సంపత్తి తప్పనిసరి. ఆ ఆలోచన సంపత్తి పొందటానికి చంద్రుడి యొక్క ఉపాసన, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోసేవ, పుణ్య కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా ఈరోజు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఇది కేతు నక్షత్రం. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 1-3 పాదాల్లో పుట్టినట్లయితే శాంతి తప్పనిసరి. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి శనికి శత్రుక్షేత్ర స్థితి కాబట్టి ఇది అతి ప్రతికూలత వేగవంతంగా కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ దోష నివృత్తికి గణపతి హోమం బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రశాంతతకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు ఉద్యోగపరంగా కూడా కొనసాగుతాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పారిశ్రామిక రంగంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలు గృహరీత్యా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అనువైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి బిల్వదళాలతో కూడిన చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వేగవంతమైన ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల నిర్వహణ అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కార్మిక రంగం వారికి విశేష పరిజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వృత్తిలో సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనిశ్చితి దూరం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. మహిళలు శుభ ప్రయత్నాలు గృహరీత్యా చేపట్టి తద్వారా విజయాలు సాధించగలుగుతారు.
పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్మిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాల్ని రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపచేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే లభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత సాధించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిపరంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. మహిళలు బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆనందం పొందగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేటువంటి సమర్థత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని సంపాదించుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి లభిస్తుంది. నూతన ప్రక్రియలో తద్వారా వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధి గోచరిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక పరిస్థితి సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగవుతుంది. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. సహజ స్థితితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ప్రాధాన్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు.
ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అలసత్వం ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటికి రాగలుగుతారు. మహిళలు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మందత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విషయాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో వేగం తగ్గుతుంది. ఆలోచన సంపత్తి ప్రతికూలత కలిగి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు కూడా పెరుగుతాయి. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులు జాగ్రత్తలు వహించాలి. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు సమస్యలకు దారితీస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు పెరుగుతాయి. కార్మిక రంగం వారికి విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆకస్మికం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించటం లేదా వినటం ద్వారా జన్మశని ద్వారా, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విభేదాలు తగ్గుతాయి. ప్రమాదాలు కూడా దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరాకులు పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ఏకాగ్రత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి వ్యయం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వైద్య వృత్తి వారికి నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. కార్మిక రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారు చేపట్టలేకపోతారు. అసహన పరిస్థితులు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అతి ప్రతికూలత తగ్గుతుంది. గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి విభేదాలు తగ్గుతాయి. సాహస నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం క్రమక్రమంగా పొందగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అసహన పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకి విజయాలు కూడా లభిస్తాయి. సాహస నిర్ణయాలకు మహిళలు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3.
పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వేగవంతమైనటువంటి విజయాలను పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వరకే కలిసి వస్తాయి. నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వరకే అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. విదేశీ లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి బలం చేకూరుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. విదేశీ సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార పరమైనటువంటి నిర్ణయాల విషయంలో పొరపాట్లు తొలుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలపై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పారిశ్రామిక రంగం వారికి దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ఆలోచన సంపత్తి తప్పనిసరి. పొరపాట్ల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు జటిలమవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను క్రీడారంగం వారు వెంటనే పొందలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సులభతరమైనటువంటి ఉపాయాలు వాస్తుశాస్త్రరీత్యా అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగించడానికి సహకరిస్తాయి. వ్యక్తి జీవిత వికాసానికి, ఆర్థిక ఒడిదుడుకుల నుంచి బయలుపడటానికి ఈ సులభతరమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి తత్వాల్ని ఎవరైతే అర్థం చేసుకొని పాటిస్తారో వారి జీవితాలలో ఆనందం వెల్లివిరుస్తుంది అని చెప్పేసి మన ఋషులు చెప్పినటువంటి విశేషాంశాలు. ఇంటి ప్రవేశం ద్వారం దగ్గర 2 వైపులా కూడాను విష్ణు తులసి, లక్ష్మీ తులసి అనేటువంటి 2 చెట్లు 2 వైపులా కూడాను నాటినట్లయితే తప్పనిసరిగా ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది. ఉదయాన్నే లేచి ఇంటి ప్రాంగణాన్ని చిమ్మేటప్పుడు బయట ఈ తులసి చెట్టుకు మీ చీపిరి తగలకుండా జాగ్రత్త పడాలైతే. తులసి చెట్టు నాటామండి ఫలితం కనిపించడం లేదు అన్నారు అంటే మీరు ఆచరించేటువంటి విధి విధానంలో ఏదో అశుభ్రత అనేది కనిపిస్తోంది. అందుచేత తులసి చెట్లు 2 కూడా ఇంటి ప్రాంగణంలో ముందు భాగాన నాటినప్పుడు ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కూడాను కలాపి చల్లి ఆ యొక్క ముగ్గులు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడు చిమ్మేటప్పుడు జాగరూకత వహించాలి.
పరమ పవిత్రవంతమైనది తులసిమాత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సహజసిద్ధంగా అత్త ఒకింటి కోడలే అంటాం. అత్త కోడళ్ల మధ్య సఖ్యతా స్వరూపాలు బాగా అభివృద్ధిలోకి రావాలి అంటే వారు నివసించేటువంటి పడక గదిలో ఒక గాజు గ్లాసులో నీరు నింపి ఈశాన్యం మూల ఉంచాలి. చాలా చక్కటి ఆచరణ సూత్రం ఇది. సామరస్య ధోరణితో చాలా చక్కటి జీవితాన్ని గడపడానికి అత్తా కోడళ్ల మధ్య ప్రేమానురాగాలు అత్యధికంగా పెంపొందించుకోవడానికి కూడా ఇది సహకరిస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శంకు పుష్పాలు అని చెప్పేసి ఉంటాయి. ఆశుతోషుడైనటువంటి అభయంకరునికి చాలా ఇష్టమైనటువంటి పుష్పాలు. అసలు మీ ఇంటి ప్రాంగణంలో శంకు పుష్పాల చెట్టు పెంచడం చాలా మంచిది. ఆ శంకు పుష్పాల తీగ అలా గోడపైకి పాకుతూ ఉంటుంది. వైలెట్ కలర్లో పూస్తాయి అవి. ఆ శంకు పుష్పాల వేరు గనక మీ ఇంట్లో గనక ఉన్నట్లయితే విశిష్టవంతమైనటువంటి శుభం కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. ఎక్కడైనా సరే మనం వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతవంతమైనటువంటి క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు పైన వందలాది పక్షులు అలా ఉంటాయి. కొన్ని గబ్బిలాలు కూడా ఉంటాయి. ఇవన్నీ పరమేశ్వరుని యొక్క సృష్టి విలాసం. ఆ చెట్టు వేరును మీరు కొద్దిగా సేకరించి మీరు కూర్చునేటువంటి ఆ కుర్చీ దగ్గర కనుక పెట్టుకున్నట్లయితే, మీరు ఏదైనా విధి నిర్వహణ విషయంలో ఆ వేరు తెచ్చి మీ దగ్గర కనుక పెట్టుకున్నట్లయితే మీ మనస్సు ఎప్పుడూ కూడాను చక్కటి ఆలోచన సరళి రీత్యా అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఉంది. ఇది చాలా సరళమైనటువంటి విశేషమే, కానీ గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాలి. గబ్బిలాలు ఇంట్లోకి ప్రవేశించకూడదు, కానీ గబ్బిలాలు నివసించేటువంటి చెట్టు యొక్క వేరును తెచ్చి ఇంట్లో కనుక పెట్టుకుంటే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్నే పొందుతారు సుమా అనేటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు వండిన అన్నంలో కొంత భాగాన్ని పక్షులకు కానీ, ఆవుకు కానీ, కాకికి కానీ, లేదా ఏదైనా ఒకదానికైనా సరే మీరు మనస్ఫూర్తిగా కనుక పెట్టినట్లయితే మీ ఇంట్లో సుఖశాంతులు వృద్ధి చెందుతాయి సుమా. సుఖము శాంతి ఉన్న ఇల్లు స్వర్గతుల్యంతో సమానం కదా. మరి ఇంట్లోకి అడుగు పెట్టగానే మానసికవంతమైనటువంటి ఆనందం ఉండాలి. అబ్బా ఎంత బాగుందో వీళ్ళ ఇల్లు, ఇక్కడ కాసేపు కూర్చుంటే బాగుండును అనిపించాలి కదా. అలా అనిపించడానికి దైవీపరమైనటువంటి శక్తులు ఆ ఇంట్లో ఉండాలి. దైవీపరమైన శక్తులు రావడానికి ఏం చేయాలి? ఆ ఇంట్లో తప్పనిసరిగా నిత్యం కూడాను భగవన్నామ సంకీర్తన రవళితో కూడిన చాంటింగ్ ఎప్పుడూ కూడా చాలా శ్రావ్యంగా వినిపిస్తూ ఉండాలి. ఏ ఇంటి ఇల్లాలు దీపారాధన చేసి గంట మోగిస్తుందో ఆ ఇంటిలోనికి దుష్టశక్తులు రావు అని కూడా శాస్త్రం. అందుకే తప్పనిసరిగా పూజా మందిరంలో గంట ప్రముఖ స్థానాన్ని వహించింది. హారతి ఇచ్చేటప్పుడు, అలాగే దీపారాధన చేసేటప్పుడు చేసిన వెంటనే గంట వాయించి తరువాతనే ఔపోసన కార్యక్రమం అంగన్యాస కరన్యాసాలతో కూడిన పూజ చేయటం మన ఋషులు తెలిపినటువంటి మహోన్నతమైనటువంటి సంప్రదాయం. ఆగమార్థంతో దేవానాం అన్నారు. అంత విశిష్టత. అలాగే గృహ యజమాని నివసించేటువంటి పడక గదిలో ఆ గడప
పై భాగాన చిన్ని చిన్ని గంటలు ఉన్నటువంటి అలంకరణ చేయటం చాలా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదింపజేస్తుంది సుమా. ఇంట్లో నుండి నిద్ర పట్టట్లేదు, అసలు తెల్లవార్లు మేలుకుంటున్నాను, పీడకలు వస్తున్నాయి అనేటువంటి వారికి కూడా ఈ పడక గదిలో ద్వారానికి గనక చిన్ని చిన్ని గంటలు వేలాడదీసినట్లయితే తప్పనిసరిగా ఆ పడక గదిలోకి దుష్టశక్తుల ప్రభావం ప్రవేశించదు, రాక్షసత్వం ఉండదు అక్కడ అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. ధర్మము అత్యంత ప్రధానం, పరమ సున్నితమైనటువంటి విషయం ధర్మం అన్నది. అంత సున్నితమైనటువంటి ధర్మాన్ని ఆచరింప చేయడంలో గురువుగారు దిద్దుతూ ఉంటాడు శిష్యుణ్ణి. తాను సరి అయిన మార్గంలో ఉన్నాననుకుని జారిపోతూ ఉంటాడు ఒక్కొక్కప్పుడు శిష్యుడు, వెళ్ళరాని మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఉదాహరణకి నేను మీతో ఒకటి చెప్పాలంటే, గురువుగారితో బాగా అంటకాగి తిరగడం వచ్చిందనుకోండి, గురుబోధలు వింటున్నాడు అనుకోండి, సంసారము నిర్లక్ష్యం చేస్తున్నాడని గురువుకు అనుమానం వచ్చిందనుకోండి, పిలిచి వాత పెడతాడు. ఏమిరా, నేనెందులో ఉన్నాను? గృహస్థాశ్రమంలో లేనా? నా భార్యా బిడ్డల్ని చుట్టలేదా? ధర్మము ధర్మమే. గృహస్థుగా ఉండగా నీ మొదటి కర్తవ్యం వాళ్ళని చూడాలి. కర్తవ్యం అని ఒక మాట ఉంది. గురువు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంటుందంటే కర్తవ్యత నిష్ఠతో ఉంటాడు. అదే గురువు యొక్క గొప్పతనం. ఎందుచేత అంటే గురువు ఒక మాట చెప్తాడు, వినలేదు, ఇంకొక మాట చెప్తాడు, వినలేదు, ఇంకొక మాట చెప్తాడు, వినలేదు, తను బతికున్నంత కాలం చెప్తాడు. వాడి కర్మ అనడం, అది కర్తవ్యం. కర్తవ్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే చెయ్యవలసిన పని తాను చేయుట, ఫలితం ఈశ్వరానుగ్రహం. నా కొడుకుని కన్నాను, ఆ కొడుక్కి విద్యాబుద్ధులు నేర్పించడం, నేను వాడికి సరి అయిన ఆదర్శంగా నిలబడడం, వాడు మంచి మార్గంలో ప్రయాణించేటట్టుగా నేను జీవించడం. వాడు అలాగే ఉంటే సంతోషం, అలా ఉండకపోతే బెంగ పెట్టేసుకుని నేను అనుష్ఠానం మానేయకూడదు, నా అనుష్ఠానం నేను చేసుకెళ్ళిపోవాలి. రాముడిది కర్తవ్యత నిష్ఠ. సీతమ్మ కనపడనివ్వండి, కనపడకపోనివ్వండి, అగ్నిహోత్రం చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు. అందుకే అడిగింది సీతమ్మ, కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. నేను కనపడలేదన్న బెంగతో దైవారాధన మానేశాడా అని అడిగింది. ఈశ్వరుని యందు నమ్మకం పోగొట్టుకున్నాడా? ఈశ్వరుని యందు నమ్మకం వేరు, ఆశ్రమ ధర్మం వేరు. ఆశ్రమ ధర్మాన్ని ఆశ్రమధర్మంగానే పట్టుకోవాలి. నువ్వు పండే వరకు, నీ కర్తవ్యం పూర్తయ్యే వరకు నువ్వు అలాగే పట్టుకోవాలి. శిష్యుని యందు వచ్చేటటువంటి వైక్లభ్యములను దిద్దుతాడు. దిద్ది ఉద్ధాన పతనములలో జారిపోకుండా శిష్యుణ్ణి కాపాడుకుంటాడు గురువు. ఒక్కొక్కసారి తీవ్ర స్వరంతో మాట్లాడతాడు. ఎందుకని? కోపాన్ని ఆయుధంగా తీసుకుని చక్క పెడతాడు. ఒక్కొక్కసారి ప్రశాంతవదనంతో మాట్లాడతాడు. ఏది మాట్లాడినా లోపలి లక్షణం ఒకటే, శిష్యుణ్ణి కాపాడుకోవాలి, ధర్మం నుంచి జారిపోకుండా చూసుకోవాలి. అలా చూసుకునేటటువంటి ప్రక్రియలో గురువు మహేశ్వర స్వరూపంతో నిలబడతాడు. వెరసి గురువు పరబ్రహ్మ, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు. ఇన్నై నీ కోసం పరితపిస్తున్న గురువు నీ నుండి కోరేది ఏమీ ఉండదు. గురువు ఏమీ కోరడం, కోరకపోవడానికి కారణం బలవంతంగా కోరకుండా అణుచుకోవడం కాదు. గురువుగారు కోరడానికి గురువుగారికి ఏమీ కోరిక ఉండదు. నాకు ఇది కావాలరా అని అడగడు. ఎందుకని? ఆయనకి కావాలంటే ఆయన అడిగేవాడు వేరొకడు ఉన్నాడు, వాడిని అడుగుతాడు తప్ప ఆయన వేరొకడి ముందు చెయ్యి చాపడు. ఆయనకు అవసరం లేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయన ఎప్పుడూ తృప్తితో ఉంటాడు. మరి గురువు పట్ల శిష్యుడి కర్తవ్యం గురువుగారు శరీరంలో ఉండేటట్టుగా చూసుకోవడం. ఎందుకని? గురువుకి శరీరంతో సంబంధం లేదు.
శరీరము అనిత్యమని గురువుకి తెలుసు. ఆ శరీరము పడిపోతుంది అని తెలిసిందనుకోండి, కించిత్ బెంగపెట్టుకోడు, వెళ్ళిపోతుంది శరీరం. కాబట్టి దానికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. నేను ఆత్మ శాశ్వతం, నేనెక్కడికి వెళ్ళను. పరమ సంతోషంతో అలాగే ఉంటాడు. రమణులకు సర్కోమా వ్యాధి వచ్చి 104 జ్వరం వచ్చి ఊగిపోయి పడిపోతుంటే పట్టుకున్నారు. అయ్యో మీరేమైనా అయిపోతారేమో అని మాకు బెంగగా ఉందన్నారు. అంటే చచ్చిపోతారేమోనని. అని ఆయన అన్నారు, నేనేమైనా అయిపోవడానికి నేను ఇవాళ ఉండి రేపు లేనివాడినా, నేను అంతటా నిండి ఎప్పుడూ ఉన్నవాడిని అన్నారు. అది గురువు అంటే. అటువంటి గురువు శరీరంలో ఉంటే గురువుకి కాదు గొప్ప, ఆయనకి ఏమైనా భోగాపేక్ష ఉంటే కదా ఆ శరీరంతో అనుభవించడానికి. కష్టం వస్తే గత జన్మ కర్మల ఫలం పోయిందని అనుభవిస్తాడు, ఆయనకి బెంగలేదు. గురువుగారు శరీరం లేకపోతే నష్టం ఎవరికి? శిష్యులకు. గురువు శరీరంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడతాడు. గురువు మాట మాట్లాడడం గురువుగారి యొక్క విశేషమైన అనుగ్రహం. ఎందుకని అంటే ఊపిరి తొందరగా తీసి తొందరగా విడిచిపెడితే ఆయువు క్షీణించిపోతుంది. గురువు అదే పనిగా మాట్లాడుతూ బోధ చేస్తాడు కాబట్టి గురువు యొక్క ఆయువు క్షీణించిపోతుంది శిష్యుల కోసం. తన ఆయువు తాను తగ్గించుకుంటున్నటువంటి గురువుకి నువ్వేం చేస్తావు? చేయడానికి ఏం ఉండదు. మరి గురువుకి చేసేది శుశ్రూష. శుశ్రూష అంటే గురువుగారు ఆ శరీరంలో ఇంకా 10 కాలాలు ఉండాలని శిష్యులు కోరుకుంటారు. అందుకని గురువుగారి శరీరం 10 కాలాలు ఉండడం కోసమని ఆయన శరీరం సంతోషంగా సుఖంగా ఉండి ఆరోగ్యంతో ఉండడం కోసమని వీళ్ళ పడినటువంటి తాపత్రయంతో చేసిన సేవకి శుశ్రూష అని పేరు. అందుకే శుశ్రూష కేవలం గురువుగారి శరీరానికి ఉండదు, స్థాన శుశ్రూష అని ఒక మాట ఉంటుంది. స్థాన శుశ్రూష అంటే గురువుగారి ఉన్నటువంటి ఇల్లు సాక్షాత్ పరమేశ్వరుడు కొలువైనటువంటి దేవాలయంతో సమానం. గురువుగారి పేరెత్తితే గురువుగారి ఇంటి పక్క నుంచి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణంగా వెడతారు చాలామంది, ఎందుకంటే అది గుడి, అందుకని అప్రదక్షిణంగా వెళ్ళరు. గురువు అంటే మాటలండి. విరాట పర్వంలో ఉత్తర కుమారుణ్ణి పిలిచి చెప్తాడు అర్జునుడు, ఆయన మా గురువు ద్రోణాచార్యుల వారు, ఆయన మా తాతగారు భీష్మాచార్యుల వారు. ఏమనుకుంటున్నావో, నీకంత ప్రవేశం లేదు. పొరపాట్న కూడా నువ్వు రథం నడిపేటప్పుడు మా గురువుగారి రథం నా ఎడం వైపుకి ఉండడానికి వీల్లేదు, వారు నాకు పరమ పూజనీయులు. ఎప్పుడూ వారి రథం నా కుడి చేతి వైపుకు ఉండాలి. ఎప్పుడూ నా రథాన్ని మా గురువుగారి రథం ముందు పెట్టద్దు. ఎందుకో తెలుసా? నేను మా గురువుగారి మీద బాణం వెయ్యను. మా గురువుగారు వేస్తే క్షత్రియుణ్ణి కాబట్టి బాణం వేస్తాను తప్ప నా అంత నేను బాణం వేయను. అందుకే గురువుగారి రథం ముందు నా రథం పెట్టద్దు. మనం యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పుడు రథం గురువుగారి రథానికి, భీష్మాచార్యుల వారి రథానికి, కృపాచార్యుల వారి రథానికి ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళాలి. అలా నడుపన్నాడు. స్థాన శుశ్రూష అంటారు. దానివల్ల గురువు కొరిగేది ఉండదు. శిష్యుడు పైకెక్కుతాడు తన ఉపాసన చేత. గురువుగారి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణంగా పెడతారు. స్థాన శుశ్రూష, గురువుగారు ఎక్కడున్నారో ఆ ఇంటిని తుడుస్తారు, ఆ ఇల్లు కడుగుతారు. గురువుగారికి ఏం కావాలో జాగ్రత్తగా చూస్తారు. అలాగని గురువుకి గొంతెమ్మ కోరికలేం ఉండవు. అసలు ఆయన నాకు ఇది కావాలి చేసి పెట్టవయా అని అడిగేది ఉండదు, ఏదో నెత్తికెక్కినటువంటి ప్రధాన కర్తవ్యం అయితే తప్ప. కాబట్టి అటువంటి గురువుకి స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష. దేహము అంటే దహ్యమానం అయిపోతోంది అని, ఆయన శరీరం బడలిపోతోంది, నీరసపడిపోతోంది, వయసా పెద్దదవుతోంది, శరీరంలో బలమా తగ్గిపోతోంది. కానీ ఆయన శిష్యుడి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ఎక్కువైపోతోంది. ఆ గురువు ఉండాలి శరీరంలో. అందుకని గురువుగారు పడుకుంటే కాళ్ళు ఒత్తుతారు. గురువుగారు పడుకోండి అని గురువుగారికి గబగబా మంచినీళ్ళు తెచ్చిస్తారు. రామాయణ ప్రారంభం గురు శుశ్రూషతోటే. తమసా నది స్నానానికి ఎడుతున్నాడు మహానుభావుడు వాల్మీకి. శిష్యుడు గురువు వెంట వెళ్ళడం అంటే అనుగమించుట. గురువుగారి వెంట శిష్యుడు ఎడుతున్నాడంటే పూర్ణ కలశ పట్టుకుని వెళ్ళాడు. నీళ్లతో కూడిన ఒక పాత్ర పట్టుకుని, ఏమో ఎక్కడ ఏ శుద్ధికి నీరు కావలసి వస్తుందో, గురువుగారు స్నానం చేసిన తర్వాత కట్టుకోవలసినటువంటి పొడి బట్ట, ఒళ్ళు తుడుచుకోవలసినటువంటి తువ్వాలు పట్టుకుని వెళ్ళి గురువుగారు స్నానం చేశాక గురువుగారితో చెయ్యవలసి వస్తే గురువుగారు స్నానం చేసిన నీరు కిందకెట్టెడుతుందో అక్కడ చేస్తారు. గురువుగారి శరీరాన్ని తాకి వస్తున్న నీళ్లలో మునుగుతారు. అది గంగ కన్నా గొప్పది.
గురువు యొక్క శరీరాన్ని తాకితే. గురువు ఎవరు గురువు అవుతారంటే, నీ యొక్క ఉద్ధరణ కొరకు నీకు ఎవరి మీద గురి కలిగిందో వాడు నీకు గురువు. గురి లేకుండా గురువు గారు అన్నవాడు గురువు, వాడికి పిలవబడిన వాడు గురువు కాడు కూడా. శిష్యుడి యొక్క ఆర్తి చేత గురువు అవుతాడు తప్ప అసలు గురువుకి తెలియదు వాడు నా శిష్యుడని. ఆర్తితో శిష్యుడైపోతాడు, అంతేవాసిత్వాన్ని పొంది ఉద్ధరణ పొందేస్తాడంతే. కాబట్టి ఒక్కొక్కచో గురువు శిష్యుణ్ణి ఎంతగానో అనుగ్రహిస్తూ ఉంటాడు. స్థాన శుశ్రూష, గురువుగారు ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేస్తారు. అలాగే గురువుగారికి దేహ శుశ్రూష, గురువుగారి శరీరం సొక్కిపోకుండా ఉండడానికి అయిన పనికి కాని పనికి అన్నింటికీ వెళ్ళిపోతుంటాడు. ఆయనకి ఏముందండి? నేను మీతో ఓ మాట చెప్పనా? నాకు ఈ మాట చెప్తున్నప్పుడు మా గురువుగారు జ్ఞాపకానికి వస్తుంటారు. నాకు ఎక్కడికి వెళ్ళినా మా గురువుగారు మహానుభావుడు ఏకాంతంలోకి వెళ్ళిపోయి కొన్ని గంటల పాటు జపం చేసుకుంటూ ఉంటారు. ఆయనే కూరలకు వెళ్ళిపోతారు, ఆయనే అన్ని పనులకి వెళ్ళిపోతారు. ఒరే ఈ పని చేసి పెట్టరా అని ఎవరిని అడగరు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఏది చేస్తున్నా భగవంతుడు. ఎంత సంతోషమో, ఆనందంగా ఎప్పుడు ఆ కాశీఖండంలో పద్యాలు, లేకపోతే కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు చదువుకుంటూ ఏదేదో జ్ఞాపకం తెచ్చుకుంటూ పరవశించిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. గురువుకి ఇక్కడ ఉంటే చెల్లుతుందా, అక్కడ ఉంటే చల్లదని కోరిక ఏమి? ఎక్కడున్నా ఈశ్వర స్మరణమే. అంతేవాసిత్వము అంటారు. అంతేవాసి ఆ శిష్యుడు మాటలు కాదండి, గురువు యొక్క మనసులో చోటు చేసుకుని కొడుకు అయిపోతాడు వాడు. గురువుకి ఏమైపోతుందంటే కొంతకాలానికి అసలు ఏదైనా అవసరం ఉంటే కొడుకు గుర్తు రావాలి, వాడు గుర్తురాడు. ఎప్పుడు గురువుగారి చేతిలో పని అందుకుని గురువుగారికి పని చేసి పెట్టేవాడు వాడు ఉంటాడు. అలా కొంతమంది అది జన్మతః వచ్చేస్తున్న సంస్కారం. శుశ్రూష చేత గురువు యొక్క హృదయంలోకి చేరిపోతాడు. అంతేవాసిత్వము కాదు, గురువే ప్రేమతో స్వీకరిస్తాడు. పక్కన చేరకపోయినా సేవ చేయకపోయినా అదో తమాషా ఉంటుంది. అది ఎందుకు అన్వయం అవుతుందో తెలుసా? ఒక యజమానికి 2 పాలేరులు ఉన్నారు. ఒకడు, ఒరే వచ్చి కాసేపు ఇలా కూర్చోరా, కబుర్లు చెప్తాను, నా చిన్నతనంలో చదువుకున్న రోజుల్లో విశేషాలు చెప్తాను, ఇలా కూర్చో అన్నాడు. ఆ పాలేరు అన్నాడు, మీకేమండి అయ్యగారు ఎన్నైనా చెప్తారు, అవతలకి తోడలకి పాలు తీసే సమయం అయిపోయిందండి, కాసేపు అయితే పాలు చేపుకురావు, తర్వాత చెప్తారు కానీ లేండి అని పోయాడు. ఇంకోడు, కూర్చోరా అనక్కర్లేదు, ఎప్పుడు పక్కనే కూర్చుని ఏవో కబుర్లే చెప్తుంటాడు. మీరు ఎంతవారండి, ఎంత గొప్పవారండి అంటుంటాడు. పక్కన వీడు కూర్చున్నా నిజానికి యజమాని ఎవరి పట్ల సంతోషంగా ఉంటాడు? వాడి పని వాడు చేసుకుంటున్న వాడిని చూసి సంతోషిస్తాడు. వాడు రా సేవకుడు, వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కచో గురువు యొక్క ఆజ్ఞ స్వీకరించి ఈశ్వర పథంలో నడవడానికి అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్కడు నా కూరగాయలు తెచ్చిపెట్టలేదని వాడి మీద కోపం ఉండదు గురువుకి, పరమ ప్రీతి పొందుతుంటాడు ఆ శిష్యుణ్ణి చూసి. వాడిది ఏమి దీక్షరా, ఎంత గొప్పగా అనుష్ఠానం చేస్తున్నాడు రా, ఎంత ధార్మిక జీవనం చేస్తున్నాడు రా అని మురిసిపోతాడు గురువు. అందుకే గురు శిష్య సంబంధాల్లో అనేక విధాలు ఉంటాయి, ఎన్ని అద్భుతాలు. అటువంటి గురు శిష్య సంబంధం పరమ పవిత్రమైనటువంటి సంబంధం. ఇందులో పతివ్రత అని మీరు ఒక మాట వినుంటారు. పతివ్రత అన్న మాటలాగే గురువ్రత అనో మాట ఉంటుంది శిష్యుడికి. అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుణ్ణి పిలిచేటప్పుడు మాత్రమే ఈ మాట వాడతాడు గురువు. ఒరే గురువ్రతుడా ఇలా రా అంటాడు. గురువ్రత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? పతివ్రత వంటి వాడని. పతివ్రత అంటే ఆమె ముందు ఆడపిల్ల కదా, ఆడపిల్ల అయితే కదా ఒకరికి భార్య అయి పతివ్రత. ఆడపిల్ల కాకుండా అసలు పతివ్రత ఎందుకు అవుతుంది? పురుషుడు పతివ్రత అవడగా, సతివ్రత మాట లేదుగా. పతివ్రత ఆమె కొంతమందికి అక్క చెల్లెలు, కొంతమందికి పినతల్లి, కొంతమందికి పెదతల్లి, కొంతమందికి అత్తగారు, కొంతమందికి కూతురు. ఇంతమందికి ఇన్ని వచ్చిన వాళ్ళకి వండి పెడుతుంది. కానీ ఆమె ఏది చేసినా తన పతి యొక్క గౌరవం కొరకు చేస్తుంది. ఏది చేస్తుండనివ్వండి, ఆమె మనసులో నేను ఆయన సొత్తు, నా పని వలన ఆయన కీర్తి పెరగాలి తప్ప ఆయన కీర్తి భ్రంశం కాకూడదని ఆలోచిస్తుంది. ఆమె పతివ్రత. ఆమె చుట్టూ ఉండేవాళ్ళు ఎవరైనా మారిపోతూ ఉండొచ్చు, కానీ ఆమె ఆలోచనలు మాత్రం ఆయన యందుండి ఆయన గౌరవాన్ని చూస్తుంటాయి. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, శ్రీరామాయణంలో సీతమ్మ
సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి అపహరింపబడింది రావణాసురుడి చేత. చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. స్వామి హనుమ వచ్చారు. వచ్చి ఒక మాట అన్నారు, అమ్మా ఎందుకమ్మా అంత బెంగపెట్టుకుంటావు? నిన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుణ్ణవుతానమ్మా, వచ్చి నా భుజం మీద కూర్చో. అది ఎలా తీసుకెడతాను? రావణుడు నిన్ను ముట్టుకున్నాడు కాబట్టి నేను కూడా అలా ముట్టుకుని తీసుకెడతాను అనుకుంటున్నావా అమ్మా? మాట యందు పవిత్రత అంటే అది. ఈ మాట లేదు, నేను ముట్టాను రావణుడిలో అలా అనలేదు. హవ్యంహుతమివానలా అన్నారు. అమ్మా అగ్నిహోత్రుడు హవ్యాన్ని ముందు తాను పుచ్చుకొని దేవతలకు ఇస్తాడు. ఎంగిలయిందా అమ్మా? అగ్ని ముట్టుకుంటే పవిత్రమై దేవతలు తినడానికి అర్హమైంది. అమ్మా నువ్వు నా భుజం మీద కూర్చుంటే రాముడికి సొత్తు, నాకు తల్లి, అందుకుని కూర్చో అమ్మా. ఎంత పవిత్రంగా మాట్లాడారు. హనుమని ఉపాసన చేస్తే వాగ్వైభవం వస్తుంది. హవ్యంహుతమివానలా అన్నారు. ఆవిడంది, నాయనా నేను రానంది. ఎందుకు రావు? ఎన్నో కారణాలు చెప్పారు. నువ్వు తీసుకెడుతూ ఉంటావు, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోతుంటే రాక్షసులు వస్తారు, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు బాణాలు వేస్తారు, నువ్వు బాణాలు వేస్తావు, నీకు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది, నాకే భయం వేస్తుంది, నేనే జారిపోతాను, కింద పడిపోతాను, సముద్రంలో పడిపోతాను, జంతువులు తినేస్తే మళ్ళీ ఎత్తుకుపోతాడు, ఎక్కడో దాచేస్తాడు, మళ్ళీ ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వెతుకుతావు, ఎప్పుడు కనబడతాను, ఎందుకు వచ్చిన గొడవ, నేను రానులేంది, ఏం భయం లేదులే అమ్మా అన్నాడు. ఆవిడంది, అది కాదులే, ఇంత చిన్న శరీరం ఉంది, నువ్వు ఎలా తీసుకెడతావు అన్నది. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత మాట అన్నావమ్మా? హనుమంటే ఇంతే ఉన్నారనుకున్నావా? ఇంత వెతికాను కానీ అమ్మా నా శరీరం చూడన్నారు. మీరు మందర సంకాశౌ భవోదీప్తానల ప్రభాగ్రత వ్యవతస్తే చా సీతాయా వనరోత్తమ. మేరు పర్వత శిఖరములంతా పెరిగిపోయారు. అమ్మా ఇప్పుడు చూసావా, రా కూర్చో, తీసుకెడతాను. ఆవిడంది, అసలు సంగతి ఇప్పుడు చెప్పేస్తున్నా, నువ్వు ఇంత కాదు, దీనికి 1,000,000 రెట్లు కనబడ్డా రాను. భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర న స్పృశామి శరీరంతో పుంసో వానర పొంగవ. నా యొక్క భర్తృభక్తి వలన నిన్ను ముట్టుకోను, నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి. అయినా నేను స్పృహలో లేనప్పుడు రావణుడు ముట్టుకుని తీసుకొచ్చాడు. స్పృహలో ఉండగా నేను నీ భుజం మీద కూర్చుని వెళ్ళిపోతే రాముడి ప్రతిష్ట ఏమైపోతుంది? రాముడు వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి. అంతేకాని రాముడు రాకుండా నువ్వు ఎత్తుకుపోతే రాముడి చేత కాని వాడు అనొచ్చు రేపు. నా భర్తకి అపకీర్తి తెచ్చే పని నేను చేయను. ఎంత కష్టమైనా ఓరుస్తా. 10 నెలల తర్వాత రాకపోతే శరీరం వదిలేస్తా తప్ప రానయ్యా, నీతో ఏమనుకోకు. హనుమన్నారు, అమ్మా యుక్తరూపం స్వయా దేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. ఎవరనగలరమ్మా ఈ మాట? నువ్వు కాబట్టి అన్నావు. అమ్మా ఇంత కష్టంలో ఉండి కూడా, ఎందుకంటే రాముడి కన్నా సీతమ్మది కష్టం ఎక్కువ రామాయణంలో. మనుష్య జన్మ ఎత్తిన వారికి ఒక లక్షణం ఉంటుంది, ఎంత కష్టంలో ఉండండి, పక్కన ఉన్నవాడికి కష్టం చెప్పుకునే అవకాశం ఉంటే కష్టం తగ్గుతుంది. వాడు ఉన్నాడు అనుకోండి, చెప్పచ్చు, రాముడికి సుగ్రీవుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, సీతమ్మకి ఎవరున్నారు? ఎవరూ లేరు. చెప్పుకోవడానికి మనిషి లేకపోవడం కష్టాల కన్నా పెద్ద కష్టం. అంత కష్టంలో ఉన్న తల్లి రామ్మ తీసుకెడతానంటే భర్త గౌరవం కోసం రాలేదు. సీతమ్మ అలా ప్రవర్తించింది కాబట్టి ద్వాపరయుగం అయిపోయినా కలియుగంలో ప్రతి గ్రామంలో సీతారాముల దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి పతివ్రత అంటే అన్ని వేళలా భర్త యొక్క గౌరవాన్ని ఆలోచిస్తుంది. గురువ్రత అంటే అన్ని చోట్ల మంచి మాటలు వింటాడు, అందరి దగ్గరికి వెడతాడు, అందరి దగ్గర నేర్చుకుంటాడు. ఒక్కొక్కచో గురువుగారు అని పిలుస్తాడు. గురువుగారు అంటే బరువైన వారు, మీరు చాలా తెలిసిన్నవారు, నేను లఘువు గారిని, చిన్నవాడిని అని గురువుగారు అంటాడు. కానీ తాను ఎవరికి వశపడి ఉంటాడు? ఆ గురువుకి వశపడి ఉంటాడు. వశవర్తి. పతివ్రత వశవర్తి, ఆయనకి వశం అవుతుంది, తనంత తాను వశపడుతుంది. ఆయన ఏం చెప్తే అది చేస్తుంది, ఆయన ఆజ్ఞ ఉల్లంఘించదు, ఆయన గౌరవాన్ని కాపాడుతుంది. గురువ్రత ఎప్పుడూ ఆయనకి వశపడి ఉంటాడు. అందుకే ఇది నాదన్న భావన ఉండదు, ఇదంతా మీది. మరి నాదెందుకైంది? ఉచ్ఛిష్టం, మీ ప్రసాదాన్ని నేను అనుభవిస్తున్నాను. శివాజీ మహారాజు సమర్థ రామదాసు గారు కనబడితే భిక్షాపాత్రలోకి తీసుకెళ్ళి కాగితం పడేశాడు. విప్పి చూశాడు, సమర్థ రామదాసు రాజ్యం అంతా ఇచ్చేశాడు. నాకెందుకురా సన్యాసిని, నా ప్రసాదంగా నువ్వు ఏలుకో, ఇదిగో కాషాయ పతాకం పెట్టి అన్ని చోట్ల, నువ్వు నాకు ఇచ్చింది నీకు ఇచ్చానని. విద్యారణ్యుల వారు రాజ్యస్థాపన చేశారు, ఇచ్చేశారు హరిహర బుక్కరాయల వారికి. కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని ఇప్పటికే శృంగేరి బిరుదావళి. అంటే దాని అర్థం విద్యారణ్యుల వారి యొక్క గురు పరంపరలో వచ్చినవారు కాబట్టి ఆ బిరుదునామం ఇప్పటికీ అన్వయం అవుతోంది శృంగేరి గురువులకి. కాబట్టి ఒకనాడు విద్యానగర సామ్రాజ్యం స్థాపించి శిష్యులకి ఇచ్చేలా విద్యారణ్య స్వామి వారు. అలా గురోచ్ఛిష్టం,
తాను ఏది అనుభవిస్తున్నా ఎంత ఐశ్వర్యం రానివ్వండిది గురువుగారి ప్రసాదం, మా గురువుగారి అనుగ్రహం అంటాడు. అన్నీ గురువుగారి అనుగ్రహం, గురువోచ్ఛిష్టంగా అనుభవిస్తాడు. పతివ్రత భర్తకి లొంగింది, గురువ్రత గురువుకి లొంగి ఉంటాడు. తాను బయట ఎంత గొప్పవాడవనివ్వండి, రే ఇలారా అన్నాడు అనుకోండి గురువుగారు, కోపంగా పరిగెత్తుకొచ్చి నించుంటాడు, ఇలాగే నించుంటాడు, ఎప్పుడు ఇలా పెట్టుకుని ఉంటాడు. ఆజ్ఞాపాలక హనుమ అంటారు. అంటే తాను మాట్లాడేది ఉండదు, ఆయన మాట్లాడితే తాను అనుష్ఠించడమే. కాబట్టి నోటికి చెయ్యడ్డు పెట్టుకుంటాడు. నా నోరు మాట్లాడితే తుంపర ఆయన మీద పడకూడదు, నోరు మూసుకుని ఉంటాను, ఆయన దగ్గర వినడమే. ఆయన శాసకుడు. గురువ్రత అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా? గురు శిష్య సంబంధంలోని ఒక సత్యము రూఢము చేసుకున్నవాడికి. ఏమిటా రూఢమైన సత్యము? గురువు శాసకుడు తప్ప అభ్యర్థించువాడు కాడు. నాయనా ఇలా చేయవయా, నీకు అవకాశం ఉంటే చెయ్యి అన్నారు. అవకాశం ఉంటే చెయ్యి, అది గురువుగారి మర్యాద, అలా అంటారు. అలా చేసేయడమే. లోకంలో ఎవరు చెప్పినా సలహా అవచ్చు, గురువుగారు చెప్పింది సలహా కాదు, ఆజ్ఞ. నేను కింకరుణ్ణి, ఆయనంటే చేసేయడమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.